హలో, వెల్కమ్ బ్యాక్ ఆరు ఫుడ్స్. మష్రూమ్ కర్రీ చేశానండి, అది కూడా ఎగ్స్ వేసి. కర్రీ చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ముందుగా మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఆనియన్స్, టొమాటో కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. అలాగే దీనికి ఒక చిన్న మసాలా ఉంది. అది అల్లము, వెల్లుల్లి, ఆనియను, చెక్క, లవంగ. వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నానండి. 3 లవంగాలు, 2 చెక్క, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి చాలా తక్కువ ఆయిల్ వేసి ఎగ్స్ని ఇందులో వేసి బుర్జీలాగా బీట్ చేసేయండి. ఇందులో ఉప్పు ఏమాత్రం వేయలేదండి నేను. చూడండి, చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత దీన్నంతా పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఇదే బాండ్లీ పెట్టేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వండి. నేను కాస్త ఆయిల్ తక్కువ వేస్తున్నాను, మీకు కావాల్సినట్లుగా మీరు వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. తర్వాత టమాటాలు కూడా వేసేయండి. టమాటాలను కూడా కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ టమాటాలు వేగిన తర్వాత ఇందులోకి వేసేసేయండి. చూడండి, టమాటాలు ఈ మాత్రం మగ్గిన తర్వాత పేస్ట్ వేసేస్తున్నాను నేను. వేసేసి మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించండి. మసాలా వేగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి, లేదంటే మాడిపోయే ప్రమాదం ఉంటుంది కదా. మసాలా అంతా కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే గరం మసాలా వీటిని కూడా వేసేద్దాం. ఉప్పు కారాలు ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు వేసుకోండి. కూరకు తగ్గట్టుగా నేను వేస్తున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసి కాస్త వేగనివ్వండి. మష్రూమ్ కర్రీ కరెక్ట్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే పుల్కాలో కూడా బాగుంటుంది. ఈ మసాలాలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేయండి. ఎందుకంటే అడుగు పట్టకోకుండా ఉప్పు కారాలు మసాలాకు పట్టుకోవాలి కదా, అందుకని అదంతా వేగిన తర్వాత ఇప్పుడు నేను మష్రూమ్లు వేసేస్తున్నాను. ఇంకొకటి, మష్రూమ్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మష్రూము సహజంగానే నీటిని కలిగి ఉంటుంది, నీటిని వదులుతుంది కూడా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టి. తర్వాత చూడండి, వాటర్ అందులో నుంచి తనంతకి తనే వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ వేయకుండా తర్వాత మనం కూరకు తగినట్లుగా వేసుకుందాము. మూత పెడుతున్నాను, తర్వాత చూపిస్తా. చూడండి 2 నిమిషాలు అయిపోయింది. ఎంత వాటర్ వచ్చిందో. ఇక్కడ నేను ఒక్క చుక్క నీరు కూడా వేయలేదండి. ఇప్పుడు కూరను ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. గ్రేవీ కావాలంటేనే నీరు వేసుకోండి, ఫ్రైలాగా కావాలంటే అలాగే ఆఫ్ చేసుకోవచ్చు మనము. నాకు కొద్దిగా గ్రేవీ చపాతీలోకి చేస్తున్నాను కదా, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఉప్పు కారం చెక్ చేసుకున్నా కరెక్ట్గా ఉంది. కర్రీ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది అనుకునే స్టేజ్లో మనం ముందుగానే ఎగ్స్ కొట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. అంతే. ఇప్పుడు లాస్ట్లో కాస్త కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి, ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తూనే ఎమ్మీగా ఉంది కర్రీ. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తోందండి. చాలా బాగా వచ్చింది. ఇంతేనండి, మష్రూమ్ కర్రీ విత్ ఎగ్ వేసి చేశాను. ఎలా ఉందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.